నాగమణి కంటే యష్మి దగ్గరికి వెళ్ళి నామినేషన్ చెయ్యొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నామినేషన్ చేయొద్దని రిక్వెస్ట్ చేయట్లేదు, తనతో మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తారనమాట. రిక్వెస్ట్ చేస్తూ వెనకాల నుంచి వెళ్ళి వాటర్ వేసుకోవడం, నువ్వు కాఫీ కావాలని అనటం, ఇవన్నీ కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. బట్ తను ఇంకా చిన్నపిల్లడే అనుకుంటున్నాడేమో, అతనికి పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉన్నారు. మరి ఎందుకు అలా చేస్తున్నా అర్థం కావట్లేదు. కానీ వెళ్ళి తను అడుక్కోవడం, తనతో అంటే రిక్వెస్ట్ చేసుకోవడం, నామినేషన్ చేయకపోతే నువ్వు నామినేషన్ చేసుకుని అయిపోయి పాయింట్ ఉంటే అని చెప్పేసి అనడం. అంటే ఎలా అంటే తను మళ్ళీ అది కూడా అన్నాడు, నువ్వు అనవసరంగా నామినేట్ చేస్తే నేను డిఫెండ్ చేసుకుంటాను, నేను ఏవే పాయింట్ ఉంటే ఖచ్చితంగా వేస్తాను ఇది అన్నాడు. బట్ ఇక్కడ ఎందుకు పద్దాకులు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు? ఏమైనా ఇద్దరి మధ్య ఏమైనా కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ ఇలాంటివి ఏమైనా మనకు తెలియని సబ్జెక్ట్ ఏమన్నా వాళ్ళ మీద నడుస్తుందా అనేది నాకు అర్థం అవుతుంది. బట్ కాకపోతే ఏం జరిగింది అనేది తెలియదు. తను ఒక వీడియో డైవర్స్ సంథింగ్ అయిపోయిందని చెప్పేసి అనడం విన్నాను ఒకసారి. సో అలాంటి ఒకలా ఇద్దరి మధ్య ఇతనికి ఎలాగో వాళ్ళ వైఫ్ వదిలేసేటట్టుగా ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఇది జస్ట్ జోకే కావచ్చు. కాకపోతే వాళ్ళు లోపల చేసేది కూడా అలాగే ఉంది. ఈయన పృథ్వీ కూడా యష్మి చుట్టూ తిరుగుతున్నాడు, మణికంఠ కూడా రూమ్లో అందరి చుట్టూ తిరుగుతున్నాడు, ఏ అమ్మాయి దొరికిద్దా ఖాళీగా అని చెప్పేసి. అంటే అభయ్ నవీన్కి, నిఖిల్కే దొరుకుతున్నాయి, ఆ పృథ్వీకి ముగ్గురికే దొరికిన హగ్గులు నాకింద దొరకట్లేదని చెప్పేసి ఈ మధ్య హగ్గుల మీద ప్రయత్నం చేస్తున్న మణికంఠ అనుకోవచ్చు. వారం రోజులు లాస్ట్ వీక్ నుంచి, లాస్ట్ 3 days నుంచి ఒక్కడ దొరికితే అక్కడ అందుకుంటున్నాడు హగ్గులు కానీ, కిస్సులు కానీ. అలా విజృంభిస్తున్నాడు అన్నమాట బిగ్ బాస్ హౌస్లో మణికంఠ. అది అంటే చివరిలో అంటే నామినేట్ చేస్తానంటే చెయ్యంటే పాయింట్ ఉన్నా లేకపోతే చేస్తానంటే నువ్వు ఫేక్ ఆడొద్దని కూడా. అంటే ఫేక్ నామినేషన్స్ అయితే చేయ మాకు, నా మీద పాయింట్ ఉంటే చూచారు ఎలాంటిదైనా, నువ్వు అలాంటిది నువ్వు ఫేక్ నామినేషన్ రివెంజ్ చేసుకుంటూ కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నావు. మరి అక్కడ ఫేక్ నామినేషన్లో ఇది చేయడానికి ఆడు చేశాడు కదా అని చేయడానికి వస్తే అలా ఎన్ని మందిని మీద చేయలేదు. మరి విష్ణుప్రియ మీద అన్ఫేర్గా ఎలిమినేట్ చేయడానికి చేయలేదు, అంటే డైరెక్ట్ నామినేషన్ చేయలేదా? మరి అక్కడ విష్ణుప్రియ అంతా. సో ఇలా చూసుకుంటే చాలా వరకు ఉన్నాయి, ఆమె చేసిన చాలా తప్పులు ఉన్నాయి. మరి వాటి గురించి కూడా మాట్లాడాలి కదా. ఆమె చేయడం మరి అలా ఏదో ఒక దాని మీద ఆయన పాయింట్ ఉంది, పాయింట్ మీద చేశాడు. ఎలా పడితే అలా చేయలేదు, తను మాట్లాడిన పాయింట్లో వ్యాలిడ్ ఉంది, వ్యాలిడ్ పాయింట్ మీదే చేశాడు. సో ఇలా చూసుకుంటే వ్యాలిడ్ పాయింట్ ఉన్నప్పుడు వేస్తే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఏది పడితే సిల్లీగా వేసేసాం కదా అని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే రూమ్లో ఒకళ్ళు ఉన్నారంటే ఆ క్యారెక్టర్ మారాలని చెప్పి ఓట్ చేస్తారనమాట. ఆ క్యారెక్టర్ అనేది మార్చుకోవాలి. అందరికీ అదే ప్రాబ్లం ఉంది కాబట్టి అందరికీ ఉన్న ప్రాబ్లమే తను మాట్లాడాడు. అందరితో ఒకేలా బిహేవ్ చేస్తుంది కదా, ఆ బిహేవియర్ గురించి మాట్లాడాడు. అలాంటిది నామినేషన్ అప్పుడు మరి తను మార్చుకోవాలి. కానీ నువ్వు చేసావు నా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్, ఇంకోటి ఏదో కాదు కదా. ఫ్రెండ్ అయితే ఇంకో నోరుకు వచ్చిందండి, అలా అయినా సరే ఫ్రెండ్ గిండి అనేది ఏమి ఉండదు. సో నామినేషన్ వచ్చినప్పుడు జెన్యున్గా వేసినోడు ఎవరైనా సరే వేయాల్సిందే, వేసినోడు కరెక్ట్ అని అనుకోవచ్చు. సో ఫ్రెండ్ అని చెప్పేసి స్టే చేయటం, నీలాగా గ్రూప్ గేమ్లు ఆడటం అలాంటి చేత కదా యష్మి. సో మంచిగా ఆడాడు మణికంఠ. సో నువ్వు అలా పద్దాకులు నామినేట్ చేస్తే ఆయన సేవ్ అవుతాడు, విన్ అవుతాడు, కప్పు దింగుతాడు, మీ అందరికీ పడిద్ది బ్యాండ్, కప్పు తీసుకొని పోతాడు ఆయన. ఏం చేస్తే పల్లవి ప్రశాంత్ అలాగే లాస్ట్ వీక్ వరకు నామినేషన్ అవుతూనే ఉన్నాడు, నామినేషన్లో ఉన్నాడు, అలాగే కప్పు కొట్టాడు, వెళ్ళిపోయాడు, అందరూ సంకన అయిపోయారు. అలాగే మీరు కూడా అవుతారు. సో జాగ్రత్త.